ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 144 అధ్యాయం 4వ వచనం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. ఈ లోకంలో మన జీవితం శాశ్వతం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనిషి జీవితం ఒక నీడ లాంటిది, కొద్దిసేపు కనిపించి వెంటనే కనుమరుగైపోతుంది కదండి. మనం సంపాదించే ధనం, పేరు, గౌరవం, ఆస్తులు అన్నీ కూడా ఇక్కడే మిగిలిపోతాయండి. కానీ దేవునితో ఉన్న సంబంధం మాత్రమే నిత్యమైనది. ఈ వాక్యం మనకు ఒక హెచ్చరికను కూడా ఇస్తుందండి. రేపు చేస్తాను, తర్వాత దేవుని దగ్గరకు వస్తానని ఆలస్యం చేయకుండా ఈరోజే ప్రభువును వెతకాలని గుర్తు చేస్తుంది. ఎందుకంటే మన జీవితంలో తర్వాతి క్షణం కూడా మన చేతుల్లో ఉండదండి. మన శ్వాస కూడా దేవుడిచ్చిన వరమే. కాబట్టి ప్రతిరోజును దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఆయన చిత్తానికి లోబడితే మన జీవితానికి నిజమైన విలువ ఉంటుంది. ఈ లోక జీవితం తాత్కాలికమైనదైనా యేసుక్రీస్తులో ఉన్న వారికి నిత్య జీవ నిరీక్షణ ఉంది. అందుకే ప్రతిరోజును దేవునికి దగ్గరగా జీవించడం మనకు అత్యంత ముఖ్యమైనది. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితాలు ఎలా తాత్కాలికమో మాకు గుర్తు చేసినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రతిరోజు వృధా చేయకుండా నీ చిత్త ప్రకారం జీవించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ లోక విషయాల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించే హృదయాన్ని దయచేయండి. మా ప్రతి శ్వాస నీ మహిమ కొరకే ఉండునట్లు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.